నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎడిషన్లో ఏమొచ్చినది, తెలంగాణలో ఏమొచ్చినది, రెండు స్టేట్లలో వార్తలు తెలుగు పేపర్లోని తెలుగు పేపర్లోని వార్తలు చూద్దాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చూద్దాం. అస్థినపీఠం కమలానిదే, ఢిల్లీలో ముగిసిన పోలింగ్ 59.71% నమోదు. బీజేపీకి జేకొట్టిన పలు ఎగ్జిట్ పోల్స్. క్రేజీ అతిశి సిపియోది ఓడిపోవచ్చన్న సర్వేలు. ఆపనకు మొగ్గు చూపిన కేకే. కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమే, 8 ఫలితాలు. చూడండి, ఢిల్లీ పీఠం బీజేపీదే అని అన్ని సర్వేలు ఎక్కువ చెప్తున్నాయంట. కేకే సర్వే మటుకు ఆఫ్ కేజ్రీవాల్ గెలవచ్చని చెప్తుందంట. మళ్ళీ కేకే సర్వే కూడా కరెక్ట్గా చేసేవాళ్ళే. చూద్దాం మరి ఏం నడుస్తుందేమో. సర్వేలు మటుకు ఎక్కువ సర్వేలు బీజేపీకే మొగ్గు చూపుతున్నాయంట. అది నెక్స్ట్, విద్యార్థినిపై టీచర్లు గ్యాంగ్ రేప్. చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. 13 ఏళ్ల బాలిక పైన టీచర్లు గ్యాంగ్ రేప్ చేస్తే గర్భం దాల్చిందట. ఇట్లాంటి కొడకల్ని ఏం చేయాలో ఆలోచించండి. గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక, 3 కామాంధులపై పోక్స్ కేసు. తమిళనాడులో దారుణము, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన. సీఎం స్టాలిన్ సర్కార్కు మరింత సెగ. చూడండి, టీటీడీలో హిందూహేతర ఉద్యోగులపై చర్యలు. తొలి విడతలో 18 గుర్తించిన బోర్డు ఇక నుంచి ఆలయాలు, ఉత్సవాల విధులకు దూరం పెడుతూ నిర్ణయం. పిఆర్ఎస్ లేదా ఇతర శాఖలకు బదిలీ. త్వరలో అన్ని మత ఉద్యోగులందరినీ గుర్తింపు. 11న సీఎం చంద్రబాబు వద్దకు సమస్య. ఆయన సూచనల మేరకు బోర్డు నిర్ణయము. చూడండి, టీటీడీలో అన్ని మతస్థులను తొలగించడం కానీ వేరే డిపార్ట్మెంట్కి పంపించాలని చూస్తున్నారంట. మంచిదే కదా, ఎందుకంటే అది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో వేరే మతస్థులు ఉంటే కూడా వాళ్ళకు కూడా కష్టమే కదా ఆ దేవుని దగ్గర చేయాలన్నా మంచి. అందుకని వేరే శాఖలకు వెళ్ళారనుకో వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది. ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ మృతి. సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ. చూడండి, ఇంకా రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్. కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు. ప్రధాన కేంద్రం విశాఖ. అటు సికింద్రాబాద్, ఇటు ఒడిశాలో కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి. వాల్తేరు డివిజన్ రద్దు, ఆలోచనలు స్వస్తి. ఇంకా విశాఖ డివిజన్గా అందుబాటులోకి. ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి. కొత్త జోన్తో డివిజన్లో మార్పులు. గుంతకల్ రైల్వే డివిజన్కు కోత. విజయవాడ డివిజన్ పరిధిలోకి కొత్తగా కొండపల్లి, ఎట్రుమరి సెక్షన్. చూడండి, కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటంట. ప్రధాన కేంద్రం విశాఖపట్నం అంట. ఒకటే జోన్ రాష్ట్రానికి మొత్తం కలిపి విశాఖపట్నం జోన్ అంట. అది కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేక జోన్ అనేది ఏర్పాటు చేసుకోవడంలో ఫలించింది అది. ఇంకా కిక్కు లెక్క తేల్చేస్తారు. జగన్ హయాంలో అడ్డగోలుగా జరిగిన మద్యం దోపిడీ మూలాలను తవ్వుతీసే దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని 2019 అక్టోబర్ నుంచి ఎన్నికల ముందు వరకు దోచిన 1000 కోట్ల సంబంధించిన అసలు లబ్ధిదారులకు ఉచ్చు బిగించే నిర్ణయం తీసుకోనుంది. జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు. సారథిగా బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు. టీంలో రెడ్ టాస్క్ ఫోర్స్ ఎస్వి సుబ్బరాయుడు, మరో 5 పోలీసు అధికారులు కూడా. ఐఎన్ఆర్ పర్యవేక్షణ. ప్రతి శాఖ సిట్కు సహకరించాలి. ఎవడైనా సోదాలు చేయొచ్చు, ఆధారాలు సీజ్ చేయొచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవసరమైతే అరెస్టు చేయొచ్చు. పూర్తి అధికారాలు అప్పగింత. చూడండి, ఇది జగన్ మద్యం అంటే వాళ్ళే తయారు చేసుకున్నారు కదా. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళంతా జగన్ వాళ్ళ మనుషులు. వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్ముకున్నారు. ఇప్పుడు
ముందు ఇప్పుడంటే కింగ్ ఫిషర్ అవన్నీ వస్తున్నాయి. ముందు ఏడుండే కింగ్ ఫిషర్ లేదు కదా. అప్పుడంతా ఇదే బూమ్ బూమ్ అట్లాంటి పేర్లు కూడా అవన్నీ రకరకాల నాటు సరుకు మొత్తం 5 ఏళ్ళ మాట అమ్మారు. ఇప్పుడు దాంట్లో కోట్లు వేల కోట్లు తినేశారంట. మళ్ళీ ఏం చేయాలన్నమాట చెప్పు. అది అందుకని కిక్కు లెక్క తేలుస్తారు అని అన్నారు. అది రాశారు. నెక్స్ట్, అమెరికా నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ 104 మంది తిరిగి వచ్చారు. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం పంజాబీలు 30 మంది, హర్యానా 33, గుజరాత్ 33 భారతీయులకు సంఖ్యలేసి అవమానించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం, మోడీ సర్కారుపై విమర్శలు. చూడండి, అమెరికా వాళ్ళు పంపించేస్తున్నారు కదా, అట్లా 104 మంది తిరిగి వచ్చారంట. పేదల పేరిట గద్దలకు 4.72 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు. జగన్ జమానాలో అక్రమాల నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి అసైన్ తొలగింపు. నిగ్గు తేల్చిన రెవెన్యూ శాఖ అసైన్ చట్టం కింద అక్రమార్కులపై కఠిన చర్యలకు ఆదేశం. బాధ్యతల అధికారులపై కూడా అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు. భూములు తిరిగి నిషేధిత జాబితాలోకి జిల్లా కలెక్టర్లకు సిపిఎల్ఏ ఆదేశాలు. ఏమి ఉండదు, ఇవన్నీ సిట్లు గిట్లు అని వేస్తారు. ఇప్పుడు చూడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించుకునేది ఏం చేయలేదు, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆక్రమించుకునేది ఏం చేయలేదు. ఎవరు చాలా మంది ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు ఊరికే సిట్లు అని చెప్పి పోలీసు వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. ఈ సాగే కూడా 5 ఏళ్ళు అయిపోతుంది, అంత తప్ప ఏముండదు. త్రివేణి సంగమంలో పవిత్ర స్థానమాచరిస్తున్న ప్రధాని మోడీ. కుంభమేళలో మోడీ, త్రివేణి సంగంలో పుణ్యస్థానము. నెక్స్ట్, అభివృద్ధికి సహకరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ విన్నపము. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి. పూర్వోదయ కింద 5.684 కోట్లు ఇవ్వండి. పిఎం శ్రీ పథకం కింద మిగిలిన 1.514 పాఠశాలను మంజూరు చేయండి. నిన్న రాజ్నాథ్ సింగ్ని కలిశాడండి లోకేష్. మొన్న మినిస్టర్లు కలిసి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టండి, మాకు ఇట్లా ఇవ్వండి అయ్యని అడుగుతూ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న 5 ఏళ్లలో ఏ మినిస్టర్ పోయి అడిగినోడు కాదు, ₹1 తెచ్చినోడు కాదు. జగనన్న పోతాడు, వాళ్ళతో మాట్లాడుకొని కేసుల కాడికి మాట్లాడుకొని ఇంటికి వస్తాడు. అది 5 ఏళ్ళు జరిగింది. నెక్స్ట్, రీసర్వే అప్పీళ్లు పరిష్కరించుకుంటే సస్పెండ్ చేస్తా, పనితీరు మారకుంటే ఉపేక్షించేది లేదు, పని చేయని వారికి సర్వీసులు రివర్స్. RSDTలకు CPLA హెచ్చరిక. చూడండి, అయినా మనిషి మారలేదు, ఊహాలోకంలోని జగన్ విహారము. ఎన్నికలు ఇప్పుడొచ్చినా గెలుస్తాము, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని. జగన్ 2.0లో కార్యకలాపాలకు ప్రాధాన్యము. పార్టీ సమావేశంలో వ్యాఖ్యలు. 30 ఏళ్ళు అన్నాడు, 5 ఏళ్ళు బాయ్. 175 అన్నాడు, 11 వచ్చా. ఏందో ఆయన చెప్తా అంటాడు, జనాలు వింటా అంటారు, చెప్పింది వినాలంతే. మిర్చి ధర పతనం, సగానికి పడిపోయిన రేటు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన డిమాండు, తక్కువకు అమ్మలేక గిడ్డంగులకు తరలింపు. సీమలో సాగుకు 7 గంటలే కరెంటు. SCDCL వివాదాస్పద నిర్ణయము. అనంత సత్యసాయి జిల్లాల్లోని కొన్ని చోట్ల రాత్రిపూట ఇవ్వాలని ఉత్తర్వు, అది కూడా 2వ విడతల్లో. సూపరింటెండెంట్లకు CGM మంత్రి గట్టిపాటి ఆగ్రహం. 9 కరెంటు సీఎం నిర్ణయం, ఆ మేరకు ఇవ్వాల్సిందని స్పష్టీకరణ. కొందరు అధికారులు ఏం చేస్తారంటే అత్యుత్సాహం చూపిస్తారు. ఎక్కడైనా 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు సరిగా నీళ్ళు వదలక కరెంట్ ఆఫ్ చేయడము, అది చేసి గవర్నమెంట్కి చెడ్డపేరు తేవాలని చూస్తారు. వాళ్ళు సరిగా చేయక ప్రజలకు ఇబ్బంది పెడుతూ వాళ్ళు గవర్నమెంట్కు చెడ్డపేరు తెచ్చే విధంగా చూస్తున్నారు. 3,000కు ఏడాది టోల్ పాస్. జాతీయ హైవేలపై ఏడాదంతా ప్రయాణం. 15 ఏళ్ల పాటు జీవితకాలం పాసు 30,000. ప్రైవేటు కారు యజమానులకు కేంద్రం ఆఫర్. కార్లకు టోల్ రుసుం తగ్గించే యోచన. 3,000 అంట ఏడాదికి టోల్ పాస్. 15 ఏళ్ళకి వచ్చి పాస్కు 30,000 అంట. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏముంది చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ ఈనాడు, సాక్షి చూద్దాం. ఎందుకంటే పేపర్లలో 2 రాష్ట్రాల్లో వార్తలు వస్తున్నాయి మీకు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎడిషన్లు ఏం రాశారు, అక్కడ వార్తలు ఏమి అనేది ఉండదు. అదే ఏపీలో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఏముంది ఏమి అనేది కూడా ఉండదు. కాబట్టి ఇది చూద్దాం పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రజ్యోతి పేపరు చూద్దాం. అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు చేశారండి. అది చాలా మద్యంలో చాలా జరిగింది. దాన్ని తీయాలంటే ఈ 5 ఏళ్ళు కదా 10 ఏళ్ళు కూడా పడుతుంది. ఏమిటంటే ఎవరు తీయరు దాన్ని. ఏదో సిట్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, లాస్ట్కు ఏది కూడా ఉండదు. అట్లా అయిపోయింది. ఇప్పుడు సిట్ అది అంటే ఏమి ఉండదు. తిరుపతి లడ్డు మీద సిట్ వేశారు, ఏం చేశారు? ఏం చేయరు, అంతే. అది 2 సేపు హడావుడి చేసి వదిలేసుకుంటారు, అంతే. అంతా ఏముండదు. తెలంగాణ ఆంధ్రజ్యోతి చూస్తే ఢిల్లీ పీఠం కమలానిదే, అస్థినాలో ముగిసిన పోలింగు, అది ఓకే. విద్యార్థులపై టీచర్ల గ్యాంగ్ రేపు, అది దాంట్లో కూడా ఉంది. మస్తాన్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్, అతని స్నేహితుడు కాజా కూడా. ఇద్దరిపై ఎన్డీపీసీఎఫ్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, అక్కడ మహిళలపై లైంగిక దాడి, నగ్న వీడియోలు, లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజు తరణ్. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ యత్నము. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు. చూడండి, ఇది జనములోకి వెళదాం. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ. వర్గీకరణ, కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండా. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిసా కూడా. ఎన్నికల కార్యాచరణను రూపొందిస్తున్న నేతలు. సిఎల్పి భేటీ అనంతరం 4 గంటలకు ఢిల్లీకి సీఎం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై అధిష్టానానికి వివరాలు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారంట. ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ, కులగణనపై అధిష్టానానికి వివరాలు చెప్పడానికి అక్కడికి వెళ్తున్నారంట. అట్లాగే అండర్-19 వరల్డ్ కప్లో గెలిచి మన తెలుగమ్మాయి గొంగుడి త్రిషారెడ్డి నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిందండి. ఎందుకంటే ఓ తెలుగు అమ్మాయిగా ఉండి అంత తెలుగు ప్రజలకు కూడా చాలా మంచిది. ఆయన అండర్-19 వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించి వరల్డ్ కప్ గెలుపుకు కూడా ఆయన చేసింది. త్రిషారెడ్డి అంట ఆయన పేరు, పూర్తి పేరు. ఎకరం వరకు ఉన్న రైతు ఖాతాల్లో భరోసా జమ. 17.03 లక్షల మందికి 1126.54 కోట్లు నిర్ణీత కాల వ్యవధిలో రైతులందరికీ భరోసా ఇస్తాము. గిట్టుబాటు ధరకు ప్రత్యేక చర్యలు. ఈ యాసింగ్లోనూ సన్నాలకు బోనస్ చెల్లింపు. మంత్రి తుమ్మల. అది అభ్యంతరాలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి. బహిరంగంగా మాట్లాడడం ఏమిటి? తీన్మార్ మల్లన్న తీరుపై సీతక్క. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక. తీన్మార్ మల్లన్న ఒకడు ఉన్నాడు. అతను మాట్లాడేది అతనికే తెలియదు. అతను వాళ్ళని బెదిరించడము, డబ్బులు వసూలు చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి గారి మీద ఎట్లంటే అట్లా మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వాళ్ళ గెలిచి కాంగ్రెస్ పార్టీనే బ్లాక్మెయిల్ చేస్తాడు, రేవంత్ రెడ్డి గారినే బ్లాక్మెయిల్ చేస్తాడు తీన్మార్ మల్లన్న. అట్లాంటి వాళ్ళను పెట్టుకుంటే పార్టీకి కష్టమే కదా, ఇప్పటికైనా కష్టమే అలాంటి వాళ్ళని. 104 మంది తిరిగి వచ్చారు. అది చూసినాం కదా. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. పంజాబ్లో 30 మంది, హర్యానా 33, గుజరాత్ 33. ఇది అమెరికా నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు 104 మంది తిరిగి వచ్చారంట. ఎండా మంటలు. రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు. అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం. అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండు. వారంలో మరింత పెరగనున్న ఎండల తీవ్రత. అప్పుడే ఎండల మంటలు వచ్చినాయి చూడండి. రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు అంట. అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ వినియోగం. మొత్తం ఎండలు అప్పుడే స్టార్ట్ అయినాయంట. చిన్న ఎండలు కాదు, అప్పుడే ఎండలు స్టార్ట్ అయినాయంట. ఏపీ అంతటికి ఒకే రైల్వే జోన్.
కొత్తగా దక్షిణ కోస్తా జోను విశాఖ కేంద్రంగా కార్యాలయం. అది 3 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కాలేజియం జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కె సుజనాకు అవకాశము. శాశ్వత హోదా అంట. 3000కు ఏడాది టోల్ పాసు. ఓకే. సెల్లార్ తవ్వుతుండగా కూలిన మట్టి దెబ్బలు. 3 కూలీలు దుర్మరణం, ఒకరికి గాయాలు. మృతులు తండ్రి, కుమారుడు, మేనల్లుడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రజలు విషాద ఘటన. బిల్డర్ నిర్లక్ష్యంతో జీహెచ్ఎంసీ నోటీసు. వర్గీకరణలో కుట్ర జరిగింది. మాదిగలకు 11% రిజర్వేషన్ కావాలి, 9%కే పరిమితి చేయడం అన్యాయం. రిజర్వేషన్ సాధనలో దామోదర్ ఫెయిల్. కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు. 1,00,000 డబ్బులు వాయిదా. మందకృష్ణ మాదిగ చూడండి, మాకు 11% కావాలి, 9% ఎందుకు ఇచ్చారని మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరము. గత 5 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా దూకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు నిర్ణయము. ఓటములే కారణము. బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ. ఏడ పాల్గొంటారు చెప్పండి? ఏముంది పాల్గొన్నాం? 10 ఏళ్లలో ఉండి వాళ్ళని వీళ్ళని అందరినీ దోచుకున్నారు. వాళ్ళని బెదిరించారు. ఆ ఎమ్మెల్యేలను, ఆ ఎంపీలు అందరినీ పార్టీలు పెట్టుకున్నారు. ఓడిపోయే ఊరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఎప్పుడు మీదే ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళని చేల్చుకుంటారు, టీడీపీ వాళ్ళను, సిపిఐ సిపిఎం వాళ్ళను, బహుజన సమాజ్ పార్టీ అది ఉంటే దాంతో ఒకటి ఉంటే వాళ్ళను అందరినీ చేర్చుకుంటారు. ఇప్పుడు ఏమైంది మీ పరిస్థితి? బమ్మి తిమ్మైంది, బమ్మి అమ్మైనట్టు ఎప్పుడు ఒకటిగానే ఉండదు. ఓడిపోతే ఈ పొద్దు చూడండి, మీకు ఎలక్షన్లో నిలబడడానికి కూడా మీకు ధైర్యం సరిపోలేదు బీఆర్ఎస్కి. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు మన అభిమాన పత్రిక సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఎందుకంటే సాక్షి చూస్తేనే కిక్ వస్తుంది. ఆ సాక్షి పేపర్ అనేది కిక్. ఎందుకంటే అది మీకు తెలిసే ఉంటుంది కదా. కానీ ఇది ఒక జగనన్న కోసం పెట్టుకున్న పత్రిక. ఇది ఏమిటంటే జగనన్న పత్రిక. ఇది కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా. ప్రజలే నా బలం, పార్టీ కేడర్ నా బలగం. పార్టీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా. మంచి చేసిన వారు, చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తు పెట్టుకోండి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రభావాలు పెట్టినా భయపెట్టినా దృఢంగా నిలబడే వారిని చూసి గర్వపడుతున్నా. జగనన్న 10లో ప్రతి పథకము, ప్రతి విషయంలో ప్రజలు కోసమే తలపెత్తిపడా. మన పాలనలో బాబు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు. కాలర్ ఎగేసి చెప్పుకునే పాలన మనది, కాలర్ పట్టుకొని నిలదీసే పాలన వారిది. సూపర్ 6లు లేవు, 7లు లేవు. హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. అన్ని వ్యవస్థలను నిర్వృత్తం చేశారు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే చెప్పా. బాబు నైజం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడం తథ్యం. మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం. ఈ ఓవర్ యాక్షన్ చూసే జగనన్న జనాలు 11 సీట్లు ఇచ్చారు. 30 ఏళ్ళు అధికారం లేకొచ్చాడంట. 5 ఏళ్ళు ఇచ్చేనే మళ్ళీ 5 ఏళ్ళు గెలవడానికే 11 సీట్లు వచ్చినాయి. ఇంకా 30 ఏళ్ళు మళ్ళీ ఈసారి గెలిచి 30 ఏళ్ళు అంట. 175కు 175 అంటాడు. 175లో 11 సీట్లు వచ్చినాయి. ఏదైనా చెప్తే ప్రజలకు చెప్పాలి కానీ నేను చేసిన అన్ని అన్నీ చేసిన ఏం చేసినారు? మద్యపాన నిషేధం అన్నారు, చేసినారా? అమరావతి డెవలప్మెంట్ చేశారా? చెప్పండి. ఉద్యోగస్తులు సరిగ్గా జీతాలు ఇచ్చారా? పెన్షన్ పెంచలేకపోయారు. 4 సంవత్సరాలు ఉన్న 5 సంవత్సరాలలో ₹1000 పెన్షన్. ఏం చేశారు చెప్పండి? రోడ్లు వేసారా? అవన్నీ వేయకుండానే మేము మళ్ళీ గెలిస్తే 30 ఏళ్ళు అధికారం లేకుండా మీరు భయపడకండి నేనుండా అంటే ఏం ఉంటారు, ఏం చేస్తారు చెప్పండి? అది జగనన్న ఇప్పటికైనా ఇంకా ప్రజలతో ఈ తప్పు పడింది, నెక్స్ట్ ఇది చేద్దాము అని అది లేదు. నేను 99 హామీలు అమలు చేసిన అంటే మాకు 11 సీట్లు ఎందుకు వస్తాయనా చెప్పు? సిఐడి కుట్ర విఫలం, ఇంకా సిట్ కుతంత్రము. మద్యం అక్రమ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు. ఇప్పటికే దర్యాప్తు పేరట హడావుడి చేసి చితలగబడిన సిఐడి. ఎన్ని పాటలు పడినా ఒక ఆధారము సాధించలేని వైనము. అట్లా చేసినారన్నా.
ఆధారాలు లేకుండానే మీరు చేసేసినారు మద్యం కుంభకోణం. ఆధారం అనేది కనపడకుండా చేసేశారు. కాదన్నా, రాయడానికి ఇంతన్నా రాస్తున్నారే, మద్యం కుంభకోణం జరగలేదా? దోచుకోలేదా? ప్రజల సొమ్ము తినలేదా? మీ జే బ్రాండ్లన్నీ పెట్టుకోలేదా రాష్ట్రంలో 5 ఏళ్లలో? సొంతం మద్యం అమ్ముకోలేదా? చెప్పండి. మన కుట్రము విఫలము అని రాస్తున్నారు కదన్నా. దాంతో అక్రమ కేసులతో ఏదించేందుకు సిట్ అస్త్రము. బాబు వీర విధేయుడు అధికారి రాజశేఖర బాబుకు బాధ్యతలు. తెర వెనుక నుంచి నడిపించిన రిటైర్డ్ డిఐజీ గంటంనేని. చూడండి, చంద్రబాబు ప్రభుత్వము రెడ్ బుక్ రాజ్యాంగం ఏదింపులు రోజు రోజుకు వేరి తలలు వేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణ విధానంపై అవాస్తవ ఆరోపణలతో అక్రమ కేసుల్లో వేధించేందుకు అడ్డుదారులు తొక్కుతుంది అన్న. ఏం రాస్తారన్న? మద్యం దుకాణంలో పారదర్శకంగా చేశారన్న. మీరే సీనా తోటల్లో మందు తయారు చేసి అమ్ముతారు కదన్నా, సొంత బ్రాండ్ అమ్ముకుంటారు కదన్నా. ఏందన్నా మళ్ళీ ఇంత అధ్వానం అన్న పేపర్లో రాసేది? ఢిల్లీలో కమలం వికాసం. 27 ఏళ్ల తర్వాత అధికారం ఆఫ్ హ్యాట్రిక్ కలలే ఎగ్జిట్ పోల్స్ జోష్యం. ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కసాయ జెండా ఎగురుతుందని ఎగ్జిట్ పోల్స్ జోష్యం చెప్పాయి. అది కుంభమేళలో పుణ్యస్థానం, గొప్ప ఆశీర్వాదము, భక్తిభావంతో నా మనసు నిండిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి. చూడండి ఏం రాశారు? ఇదే ఆవా నైపుణ్యం గల యువత కోసం కంపెనీల యత్నాలు. పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు, ఏఐ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత, బీటెక్ విద్యార్థులు సిగురుస్తున్న ఆశలు. అది ఒడిశా ప్రయోజనాలకే పట్టం. అరకు కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోను. రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం. విశాఖ రైల్వే జోను స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు. వాల్తారి డివిజన్ విభజన, విశాఖపట్నం రాయగడ డివిజన్లు ఏర్పాటు. రాయగడ పరిధిలోకి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే కేకే లైన్ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్వాహకంపై సర్వత్ర విమర్శలు. ఏదో ఒకటి చిన్న జోన్ అన్నా తీసుకొచ్చినారు కదన్నా ఇల్లు. మీరు 5 ఏళ్ళ నుండి ఏమీ చేయలేకపోతారు కదన్నా. ఏమీ చేయలేకపోతే అమరావతి ఏమి చేయలేకపోతే, ప్రత్యేక జోను తేలేకపోతుంది. అన్నీ చేసి ఇప్పుడు ఏది ఇల్లు చేస్తా అంటే అన్నిటికీ విమర్శలే కదన్నా. ఏదన్నా ఒకటన్నా పాజిటివ్ వద్దో ఇది చేసేది కరెక్టు అని పేపర్లో రాస్తే చంద్రబాబు నాయుడు గురించి సగమో, జగనన్న గురించి సగమో ఆ సాక్షి పేపర్లో. వాళ్ళిద్దరిదే ఉంటుంది పేపర్ అంతా, వేరే వాళ్ళు ఏమి ఉండదు. ఇదే అండి సాక్షి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా సాక్షి తెలంగాణలో చూద్దాం. సిఎల్పి అంటేనే ఢిల్లీకి. రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిమాణాలు, ముఖ్య నేతలకు అధిష్టానం పిలుపు. జిల్లాల వారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీకి తొలుత నిర్ణయము. ఇటీవల ఎమ్మెల్యేల డిన్నర్ భేటీ, అసంతృప్తులపై చర్చించి మార్గనిర్దేశం చేయాలని యోచన. ఢిల్లీ పిలుపు నేపథ్యంలో ఈ భేటీ సిఎల్పి సమావేశంగా మార్పు. చూడండి, ఢిల్లీలో ఏదో కాంగ్రెస్లో ఏదో గందరగోళంగా ఉంది, అందుకని ఢిల్లీకి అధిష్టానం పిలిపించిందని రాశారు. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ కేడర్ నా బలగం. పార్టీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. ఎన్ని రోజులు ఎవరి కోసం పనిచేసినాడు అన్న? 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కార్యకర్తల కోసం పనిచేయలే, ఏ రోజుల కోసం చేసినట్టున్నాడు. సమగ్ర కులగణనపై తప్పుదోవ పట్టిస్తారా? తెలంగాణలో చేసిన సమగ్ర కులగణన సర్వేను అడ్డు పెట్టుకొని రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని కేటీఆర్ ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీలు 1.85 కోట్లుగా, రాష్ట్ర జనాభాలో 51% ఉన్నట్లుగా తేలిందన్నారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జానేష్లీ తెలిపారు. సిపిఐ ఇతర వామపక్షాలు బలంగా ఉన్న చోట పరస్పర సహకారంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సిపిఎం క్రికెటర్ గొంగుడి త్రిషారెడ్డిని సత్కరించిన జ్ఞాపకం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు. గొంగుడి త్రిషాకు కోటి నజరానా, ₹1 కోటి ఇచ్చారంట తెలంగాణ తరఫున. కులగణన ఆధారంగానే విధాన నిర్ణయాలు. ఉప ముఖ్యమంత్రి
మల్లు బట్టి విక్రమార్క. ఎకరంలోపు రైతులకు తొలి భరోసా 17.03 లక్షల రైతు ఖాతాల్లోకి 533 కోట్ల పైగా జమ చేసిన ప్రభుత్వం. రైతు భరోసా వేశారంట బ్యాంకులలో. ఫస్ట్ ఎకరం ఉండి వాళ్ళకు వేస్తున్నారంట, తర్వాత అందరికి వేసుకుంటా పోతున్నారు. ఢిల్లీలో కమలం వికాసం, 27 ఏళ్ల తర్వాత అధికారము. మీ దూకుడు సాటెవరు? భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లలో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ అగ్రస్థానము, విక్రయాల సంఖ్య పరంగా తొలిసారి టాప్ 5 జాబితాలో చోటు. చూడండి, ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు పేపర్ చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ ఈనాడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఏం రాశారంటే, ఢిల్లీ పీఠం బీజేపీదే, అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఆ పార్టీకి ఆశలపై నీళ్లు, దేశ రాజధానిలో 60.44% పోలింగు, వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్, 4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోను, విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లు, రామగూడ పరిధిలోకి 680 కిలోమీటర్లు, రాయచూరు, వాడి, విష్ణుపురం, పగడిపల్లి ఇది విశాఖ డివిజన్ కింద చేశారంటండి. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాల్సిందే, సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు, ఒడిశాలో థర్మల్ యూనిట్ ఏర్పాటును పరిశీలించండి, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి, వేసవి విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. వేసవిలో కరెంటు ఇబ్బంది లేకుండా చూడాలి, విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాలి, తక్కువ రేటుకు కొనాలి అని చంద్రబాబు నాయుడు గారు చేశారండి. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. చూడండి, ఇది ఇక విశాఖ జోన్ది మీటింగ్ రాశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ గురించి రాశారండి. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి, రక్షణ మంత్రి రాజ్నాథ్కు మంత్రి నారా లోకేష్ వినతి, మద్యం కుంభకోణంపై విచారణకు సిట్టు, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వము, పురుషులకు పొదుపు సంఘాలు విజయవాడ విశాఖలో ప్రయత్నంగా ఏర్పాటు. పురుషులకు కూడా పొదుపు సంఘాలు అంట అండి, ఇంక నుంచి విజయవాడ విశాఖల్లో ఏర్పాటు చేస్తున్నారంట. మంచిదే, చంద్రబాబు నాయుడు గారు లేడీస్కు పెట్టి పొదుపు సంఘాలు ఇప్పుడు చాలా డెవలప్మెంట్ స్థితికి వచ్చినారు. ఆయన ఒకటొకటి చేసినా కూడా మంచిగానే చేస్తున్నాడు. ఇదేనండి మన ఈనాడు మెయిన్ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్. ఇంకా తెలంగాణ చూద్దాం. తెలంగాణలో వచ్చి ఏమి చూద్దాం. తెలంగాణ వచ్చి ఎగ్జిట్ మొగ్గు బీజేపీ వైపే, ఢిల్లీలో 60.44% పోలింగు, 8 తేళ్లున్న అభ్యర్థుల భవిష్యత్తము. వచ్చి గాజాను సొంతం చేసుకుంటాం, అక్కడి పాలస్తీన్లు వేరే దేశాలు పోవాలి, మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్దిస్తాం, నేతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. అది చూడు, గాజాను సొంతం చేసుకుంటారంట. ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు, 3 ఏళ్లకు ఒకసారి రుసుములపై సమీక్ష, సౌకర్యాల ఆధారంగా 5 కేటగిరీలుగా స్కూల్ విభజన, ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ సిఫారసు. ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు అంట, అది రాశారండి. 17 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ, ఎకరం వరకు నిధులు సీఎం ఆదేశాలతో విడుదల, నిన్నత కార్యవధులు అందరికీ చెల్లిస్తాము, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎకరం ఉండే వాళ్ళకి ఫస్ట్ జమ చేస్తున్నారంట. 17 లక్షల మంది ఖాతాల్లో రైతు జమ ఏర్పాటు అవుతుందంట. వీధి దీపం పెట్టరు, బ్లీచింగ్ కొట్టరు, పంచాయతీల్లో పడకేసిన పాలన, పాలక వర్గాల లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల కాని నిధులు, పారిశుద్ధ్యం ఇతర పన్నులకు అప్పులతో పెట్టుకొస్తున్న కార్యదర్శులు. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,769 పంచాయతీలు ఉండగా దాదాపు 80% సమస్యలతో సతమతవుతున్నారంట తెలంగాణలో. ఇది గ్రామ పంచాయతీల యొక్క పరిస్థితి. ఏం రాశారు? టెట్లో
83,711 మంది ఉత్తీర్ణత. పేపర్ 1లో 59.48, పేపర్ 2లో 31.21% ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ. గోదావరి తడారి, వేసవికి ముందే ఎడారి. చూడండి, నిండుగా నీటితో కలకలలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తుంది. చూడండి, ఎడారి అప్పుడే సమ్మర్ రాకముందే గోదావరి ఎడారి లెక్క అయిపోయిందంట. ఇది ఈ తెలంగాణలో మన ఉండేది. ఇదేనండి ఇప్పుడు ఈరోజుది. 3 పేపర్లు 2 స్టేట్లలో చూశాను. రోజు ఉంటుంది. నా ఛానల్ను ఆదరించండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వల్ల మీ వల్ల ఇంకా నలుగురు చూస్తారు. అదే నేను కోరుకుంటా అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.